తీయడం ఒక ప్రత్యేకమైన కళ అని, కళ్లతో ముందు చిత్రీకరించాలని ఫోటోగ్రాఫర్లు వారి అనుభవాలను పంచుకున్నారు. మంచి ఫోటోకి ఫోన్ కెమెరా ఉన్నా చాలని, సరైన కోణంలో అందంగా తీయాలని వారు చెప్తున్నారు. ఈ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ఎగ్జిబిషన్ కి తాము తీసిన ఫోటోలకు చోటు దక్కడం సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చారు ఫోటోగ్రాఫర్స్. చాలా బాగా ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ని చూపిస్తున్నారు. అండ్ అన్ని ఫొటోస్కి చూసి చాలా మంచిగా కనిపిస్తుంది. అందరు వచ్చి ఒకసారి చూడాలి. వేరే వేరే కలర్స్లో వేరే సీనరీస్ ఉన్నాయి, వేరే ప్రొఫెషన్స్ వారు దానికోసం ఉంది. చాలా మంచిగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. అంతేకాకుండా ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం భారతదేశం నుంచి ఎంతో పేరుగాంచిన ఫోటోగ్రాఫర్ల ద్వారా క్లాసులు, వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. ఈ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ని ఇక్కడ జరిగే అన్ని ఈవెంట్లని ఉచితంగా సందర్శించవచ్చు. ఈ నెల 11వ తేదీ వరకు ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ 40కి పైగా ఫోటోగ్రాఫర్లు వారు తీసిన ల్యాండ్స్కేప్, బర్డ్ స్టోరీస్, నేచర్ ఇలా రకరకాల థీమ్స్తో తీసిన ఫొటోస్ని ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 11వ తారీఖు వరకు ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.